రాజు ఊరులో నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. రాజు ఒక మంచి సింగర్. పండుగల సమయంలో పాటలు పాడుతూ అందరి మనసులు గెలిచేవాడు. ఒకసారి జిల్లా స్థాయిలో పాటలు పాడే అవకాశం రాజుకి వచ్చింది. కాని ఆ విషయం రాజుకి తెలియలేదు. అతని స్నేహితులు వచ్చిన ఉత్తరాన్ని తీసుకుని చించేశారు. ఇతర పండుగల సమయంలో రాజు కుటుంబం ఊరికి వచ్చేది. ఆ రోజులు ఎంతో ఆనందంగా గడిచేవి. కాని ఒకరోజు రాజు జీవితంలో నల్లని రోజు వచ్చింది. అతని చిన్న కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో మరణించాడు. 5 సంవత్సరాల తర్వాత దేవుడు రాజుకి మరోసారి ఆశను ఇచ్చాడు. అతనికి శోభ అనే కుమార్తె పుట్టింది. ఆ పాపతో రాజు చాలా సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. హైదరాబాద్లో ఒక ఆటో కొనుగోలు చేసి జీవనం సాగించసాగాడు. కాని కొద్ది రోజుల్లో పిల్లల చదువు ఫీజులు ఎలా చెల్లించాలి అనే ఆలోచనలతో రాజు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాడు. చాలా ఆలోచించిన తర్వాత ఆటో చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం రాజు జీవితాన్ని కొంతవరకు నిలబెట్టింది. అప్పులు తీర్చుకొని సమయంలో ఒక చెడు వార్త వచ్చింది. అతని తల్లి అనారోగ్యానికి గురైంది. ఆ బాధ తట్టుకోలేకుండానే కొద్ది రోజులకే రాజు తండ్రి మరణించాడు. ఈ వార్త రాజు హృదయాన్ని పూర్తిగా పరీక్షలకు గురిచేసినా ప్రతి బాధ నుంచి అతడు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.